పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేసి పిఠాపురానికి మరింతగా ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. దీనావస్థలో ఉన్న పిఠాపురం శ్రీ కుంతి మాధవస్వామి దేవాలయానికి చెందిన పుష్కరిణి అభివృద్ధికి మంజూరు చేసిన 2.5 కోట్ల రూపాయల నిధులతో చేపట్టే పనులకు ఈ కార్యక్రమంలో పెండెం దొరబాబు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి ఉత్సవ మూతలను పల్లకిలో పుష్కరిణికి తీసుకువచ్చారు. పుష్కరునికి సంప్రోక్షణ పూజలు చేశారు. ఈ సందర్భంగా పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఈవో ధనలక్ష్మి, కూటమి పార్టీల నాయకులు, పలు హైందవ సంఘాల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 20 కోట్ల రూపాయలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే టెంపుల్స్ కి ప్రత్యేకంగా ఆయన సిజిఎఫ్ ద్వారా శాంక్షన్ చేయించి వాటికి సిజిఎఫ్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్న గుళ్ళని కూడా ఆయనే దానికి ఒక దిశానిర్దేశం చేసి అటువంటి కూడా ఈ టెంపుల్ ద్వారా కట్టకుండా ఆయన యొక్క డిప్యూటీ సీఎంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయన ముందుకొచ్చి దీన్ని ఎక్కడ కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతోటి ఈ నియోజకవర్గంలో ఉన్న గుళ్ళు ఇప్పుడు శివాలయానికి దాదాపు 5,60,00,000 రూపాయలు, అలాగా 20 కోట్ల రూపాయలు ఆయన తెచ్చిన సందర్భంలో దీనికి 2 కోట్ల రూపాయలు పెట్టడం నిజంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిజంగా హర్షించదగ్గ విషయం. ఏంటంటే శాసనసభ్యుడిగా 2 సంవత్సరాల కాలంలో ఈ రోజున దాదాపు 600 కోట్ల రూపాయలు పైగా ఆయన పనులు చేసి డెవలప్మెంట్ చేసి ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవుడి ఆశీస్సులు, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసావాస కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో ఈ నియోజకవర్గ ప్రజలకి, ఈ నియోజకవర్గానికి చెయ్యాలని ఆయనకి మనందరం కూడా సంపూర్ణ మద్దతుగా ఉండాలని చెప్పి